హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్ అండ్ పైథాన్ 365 కోడింగ్ ఛాలెంజ్లో ఇవాళ మనం డే 28లో ఉన్నాము. ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కీప్ ఫాలోయింగ్ అస్. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఫోన్లోనే చేసాము అండ్ ఇక మీదట కూడా అంతే చేస్తాము. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్, అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్ చేయాలి అని ఇవాళ పైథాన్ ప్రోగ్రాంలో చూద్దామన్నమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నార్మల్గా మనం ఏరియా ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇవాళ మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తామన్నమాట. సో పై వాల్యూ ఎంత? ఇనీషియల్గా మనం 3.14 అని తీసుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ వాల్యూ అనేది యూజర్ స్పెసిఫై చేస్తారు. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. యాజ్ యూజువల్గా మనం పైథాన్ ఆన్లైన్ ప్రోగ్రామైజ్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటాం అనమాట. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మన క్వశ్చన్ని కామెంట్ సెషన్లో పెట్టుకుంటాము అండ్ దెన్ లేటర్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? 3.14 అనేది పై వాల్యూ అండ్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ అనేది మనం డిఫైన్ చేయాలన్నమాట. సో వన్స్ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అనే ఫార్ములాని ఇచ్చి అంటే కమెంట్ సెక్షన్లో పెట్టుకున్నాక అండ్ దెన్ తర్వాత మనం ప్రోగ్రామ్ చూద్దామన్నమాట. సో ఆర్ అంటే ఏంటి? రేడియస్ వాల్యూ అనేది మన యూజర్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ లాస్ట్ ప్రోగ్రామ్ ప్రీవియస్ అన్నీ ఏంటంటే మనం ఇంట్ అని అబ్జర్వ్ చేస్తుంటారు అండ్ దెన్ ఇప్పుడు మనం ఫ్లోట్ యూజ్ చేస్తున్నాము. పైథాన్లో ఏంటంటే మనకి ఇంట్ వాల్యూస్ అయితే ఇంట్ అని మెన్షన్ చేస్తాము, ఫ్లోట్ వాల్యూస్ అయితే ఫ్లోట్ అని మెన్షన్ చేస్తాము, అదే స్ట్రింగ్ వాల్యూస్ అయితే డైరెక్ట్గా ఇన్పుట్ అని ఇచ్చేస్తాము, ఏం మెన్షన్ చేయమన్నమాట. సో వన్స్ ఫ్లోట్ వాల్యూ అనేది మనం ఇన్పుట్ ఇచ్చినాక అండ్ దెన్ ఫార్ములా అనమాట పై వాల్యూ స్పెసిఫై చేయాలి. పై వాల్యూ ఎంతండి? మనం నార్మల్గా 3.14 అని తీసుకుంటాము, ఇంకా పాయింట్స్లో ఉంటుంది వాల్యూ, కానీ ఇనిషియల్గా అప్ టు 2 డెసిమల్స్ వరకు మనం స్పెసిఫై చేసుకుంటాం 3.14 అని. అండ్ దెన్ ఏరియా మనకు కావాల్సింది ఏంటి? సర్కిల్ యొక్క ఏరియా. సో ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ ఆర్ స్క్వేర్. అంటే మనం పవర్స్కి ఏం ఆపరేటర్ యూజ్ చేస్తున్నామండి? డబుల్ మల్టిప్లికేషన్, డబుల్ స్టార్ యూజ్ చేస్తామన్నమాట. సో మనం కావాల్సింది స్క్వేర్ కాబట్టి 2ని స్పెసిఫై చేసుకున్నాము, ఆర్ పవర్ 2. సో పై ఆర్ స్క్వేర్ అండ్ దెన్ మనం ఫార్ములా ఇచ్చినాక మనకి ఏం కావాలి? ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ అని ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టుకొని ఏదైనా ప్రింట్ చేసుకుంటున్నాం. పై వాల్యూ అనేది కాన్స్టెంట్ అంటే చేంజ్ అవ్వదు, అందుకని సో మనం డైరెక్ట్గా 3.14 అని ఇచ్చాం. రేడియస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, చిన్న సర్కిల్ ఉండొచ్చు, పెద్ద సర్కిల్ ఉండొచ్చు, ఏదైనా రేడియస్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆర్ అనేది యూజర్ ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. సో రేడియస్ 3 ఇచ్చాము అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ 28.6 అనమాట. అండ్ దెన్ ఇంకొకసారి రన్ చేసాము అండ్ ఇప్పుడు రేడియస్ వచ్చేసి 10 ఇచ్చామన్నమాట. అండ్ అబ్జర్వ్ చేయండి, 10 ఇచ్చాము. 10 ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 314 వచ్చింది. హోప్ ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. చాలా ఈజీ ప్రోగ్రామ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్ and share among with your friends. Please support us to reach the people. Thank you. Please subscribe.